నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో యూరియా కొరత లేదు, వైసీపీ విష ప్రచారం నమ్మొద్దు, మంత్రి కొలుసు పార్థసారథి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండిస్తున్న బొత్స సత్యనారాయణ. ఉల్లి పంటలతో రైతన్నల కంట కన్నీరు వస్తుందని ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల. లిటిల్ హార్ట్స్ 25 ఏళ్ల కుర్రాలు ఇండస్ట్రీ హిట్ కొట్టడం సంచలనం. బన్నివాసు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ ఐ&పిఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, కేవలం రైతులను భయాందోళనకు గురి చేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే వైసీపీ విష ప్రచారానికి తెరలేపిందని ఆయన మండిపడ్డారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య రంగం కానివ్వండి, లేకపోతే సంక్షేమ రంగం కానివ్వండి, వ్యవసాయ రంగం కానివ్వండి, రైతుల పండించిన పంటల్ని కొనటంలో కానివ్వండి, గిట్టుబాటు ధరలు కానివ్వండి, విద్యార్థులకి తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా అందుతున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తట్టుకోలేక కుతంత్రాలు పన్నుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తామన్నా. నేను అన్ని ఫేక్ ప్రచారాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో ఆందోళన సృష్టించి, లేని పరిస్థితులను సృష్టించి, భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇంతకంటే దిగజారు రాజకీయం ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ఏదైనా సమస్య ఉంటే సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షాంది కాబట్టి తప్పకోకుండా వాస్తవాల ఆధారంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే దాని మీద స్పందించకపోతే ప్రజలు గుర్తిస్తారు ఆ తప్పుని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము చేసే అరాచకాలు, తాము ప్రజల్లోకి తీసుకెళ్లే విధ్వంసకర విధానం. ఉల్లి పంటతో రైతన్నల కంట కన్నీరు వస్తుందని ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కర్నూలులోని ఉల్లి మార్కెట్ యార్డును ఆమె సోమవారం సందర్శించి మాట్లాడారు. గతేడాది క్వింటా ఉల్లికి 5,000 ధర పలకగా నేడు క్వింటాలకు గరిష్టంగా 600 రూపాయలు ఉందని పేర్కొన్నారు. ఎకరాకు పెట్టుబడి 1.20 లక్షలు పెడితే 30,000 కంటే తక్కువ ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదుకోవాలని కోరారు. ఉల్లి పండించడానికి 80,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి అవుతుంది అని రైతులు చెప్తున్నారు. కానీ అమ్ముకుందామంటే మాత్రం క్వింటాలకు 600 రూపాయల కంటే రావటం లేదు అని చెప్తున్నారు. గత సంవత్సరం 4,500 రూపాయలకు అమ్ముకోగలిగాం. ఈసారి డిమాండ్ లేక ఉల్లి కొనడం కూడా కరువైపోయింది. దాంతో ఈ దళారుల కార్టెల్ దళారుల సిండికేట్ కేవలం 600 రూపాయలు, అది కూడా మంచి గ్రేడ్ అయితే, కింద గ్రేడ్ అయితే 300కు 200కు కూడా అమ్ముకుంటున్నారు. పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం సగం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాపోతున్నారు. మరి రైతులకు నష్టం వస్తే మొన్న 2 రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ
ప్రచారం చేసింది, కేసులు పెట్టింది. మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది. కూటమి సర్కార్కి, చంద్రబాబు గారికి ఇది కావదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉల్లి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు. 600 రూపాయల కంటే రావటం లేదు. చంద్రబాబు గారు డిఫరెన్స్ అమౌంట్, మొదటి ధర 1200 అయితే ఆ డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అన్న జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు గారు ఇది వరకు కూడా ఇదే రకంగా మాటివ్వడం జరిగింది అని ఇక్కడ రైతులు చెప్తున్నారు. ఇది వరకు కూడా ఎమ్మెల్సీ కవితపై భారత రాష్ట్ర సమితి అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. బోయిన్పల్లి శ్రీ వెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గన్నాథుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీని ధిక్కరించిన కవితపై వేటు వేయడం సరైన నిర్ణయమేనన్నారు. కుమారుడు కుమార్తె కాదు, కేసీఆర్ కు పార్టీయే ముఖ్యమన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితని బహిష్కరించారు కదా, దానిపైన మీరు ఏమంటారు, మీ ఒపీనియన్? చూడు, కేసీఆర్ దగ్గర బిడ్డైనా కొడుకైనా ఎవరైనా అంతే, పార్టీని ధిక్కరిస్తే సస్పెండ్ చేయవలసిందే. సెకండ్ ఆప్షన్ లేదు. కేసీఆర్ అంటే మీకు తెలియదు, ఆయన ఒక పెద్ద ఇది యుగ పురుషుడు భారతదేశంలోనే. అలాంటి మనిషి బిడ్డే కొడుకు, ఆయనకు ప్రజలు ఇంపార్టెంట్, తెలంగాణ ఇంపార్టెంట్, బిడ్డే కొడుకు కాదు. కాబట్టి ఆయన దేనికైనా తెగిస్తాడు. అలాంటి మనిషి మనకు దొరకడమే, కేసీఆర్ లాంటి దొరకడమే మన అదృష్టం. అంటే కాళేశ్వరం వంశంలో అరే కాళేశ్వరం లేదు, ఏం లేదయా. నువ్వు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కేసీఆర్ దయా. వీళ్ళేంది అంత 3D సినిమా లెక్క డ్రామాలు ఆడుకుంటా కాళేశ్వరం అని, కూలిపోయిందని, అదని, ఇదంతా బక్వాసయా. ఏందది కేసీఆర్ అంటే? ఓ చరిత్ర, ఒక హిస్టరీ. భారతదేశంలో తెలంగాణలో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు. ప్రపంచం అంతా ఎదురు చూసింది కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం. అలాంటి మనుషులను పట్టుకొని కాళేశ్వరం అని, కేసు అని, సిబిఐ అని, ఏంటది? అది కరెక్ట్ కాదు. ఇట్లా చేస్తే ఈ సిబిఐలు, ఈ కేసులు ఇవన్నీ కూడా ఆయన అద్రగణం చేస్తే ఏ సీఎం కూడా పనిచేయలేడు. అంత గొప్ప సీఎంను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే దాంట్లో ఒక రెండు పిల్లలు పోతే కుంగిపోతే ఉంటున్నా. ఇంత పెద్ద వర్షాలకు ఎట్లుంది అది? కాళేశ్వరం కుంగిపోయిందా, కూలిపోయిందా? దాన్ని పట్టుకొని కాళేశ్వరం అనుకుంటా దాన్ని రకరకాల ఇబ్బంది పెట్టి ప్రజలకు నెల్లి ఇవ్వకుండా, అది చాలా బాధకరం. కుటుంబంలోనే ఇంత అరే అవుతుందా? ఎవరి కుటుంబంలో ఉంటాయి ప్రాబ్లమ్స్, వస్తాయి. ఏ ప్రాబ్లం ఎల్లరా? దేశమంతా వచ్చినాయి. దేశమంతా సస్పెండ్ చేయలేదా? వాళ్ళ బిడ్డలను, వాళ్ళ తమ్ములను, వాళ్ళ కాకాయలను, వాళ్ళ బామ్మర్దులను దేశం అంతా అయింది. ఇది కొత్తగానా సస్పెండ్ చేసేది? ఎవరైనా పార్టీకి ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తారు. చూసుకుంటే కూర్చుంటారా ఏంది? పార్టీ అరే సొంత కూతురు ఉండనని ఎవరైనా ఉండనాయా? అరే చేస్తారా? అందుకే కదా సస్పెండ్ చేసింది. అవినీతి దోపిడీ కోసం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుందని శాసన మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రైవేటు పరం చేయడం లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని, ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్యంతో వారు దోపిడీ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారో ఆలోచించమని కోరుతున్నాను. నాకు తెలిసి ప్రభుత్వ రంగంలో ఉన్న వైద్య రంగాన్ని ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ప్రైవేట్ పరం చేసే దాఖలు లేవు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో చేసినప్పటికీ కూడా కొత్తగా ప్రారంభం చేసే ఏ కాలేజీనైనా ఆ నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ వచ్చి సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఆ చదువుకున్న పిల్లలకి ఫీజులు కానీ, లేదు అక్కడ జరుగుతున్న వైద్య సౌకర్యాలు కానీ అరకొరగా ప్రధాని గారికి అందడం పరిస్థితులు చూస్తూనే ఉన్నాం.
కానీ దురదృష్టం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17 కళాశాలను స్థాపించాలని నిర్ణయం చేసి 20లో ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత నిర్ణయం చేసి 5 కళాశాలలు ప్రారంభించి మిగతా 12 కళాశాలలో ఒక 7 కళాశాలని ఆన్గోయింగ్ ప్రోగ్రాము జరుగుతుండగా 5 కళాశాలలో ఉన్న ఏదైతే టెండర్లు దాఖలు చేసిన ప్రారంభ దశలో పనుల ప్రారంభ దశలో టెండర్లు ఇచ్చిన నేపథ్యం దానికి 8,000 కోట్ల రూపాయలని దాని నిధులు కేటాయి అవసరం అని చెప్పి నిర్ధారించి 3 కళాశాలకి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని సమకూరిస్తే వారి భాగంగా మిగతా కళాశాలకి రాష్ట్ర ప్రభుత్వమే వారి సొంత నిధులతోని ఆ రోజు మా ప్రభుత్వంలో సొంత నిధులతోని నాబార్డు తాలూకా రుణ సౌకర్యంతో అవి చేయాలని నిర్దేశించాం. దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కోవిడ్ మన రాష్ట్రంలో ఉన్న నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. 22 ఆఖరి వరకు కూడా మొదటి దశ 2వ దశ కోవిడ్ ఉన్న నేపథ్యం. ఈరోజు మాట్లాడుతున్న మా పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు కానీ లేదు ఇంకా మిగతా వ్యక్తులు కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఆ రోజు లేకపోతే పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నాను. అయినప్పటికీ 2 సంవత్సరాల్లో 2,000 కోట్ల పైసలకనే ఖర్చు చేయడమే కాకుండా విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల జిల్లాల్లో కాలేజీల అడ్మిషన్స్ కూడా ప్రారంభించిన నేపథ్యం. నేను కూడా 1-2 కళాశాలకి విజయనగరం మిగతా ఇంకో కళాశాలకి నేను ప్రారంభంలో కూడా పాల్గొనడం కూడా గర్వకారణంగా చెప్పుకుంటాను. ప్రభుత్వాలు వచ్చి ప్రజల కోసం ఆలోచన చేయాలి కానీ ప్రజా ఆరోగ్యం గురించి ప్రజా సౌకర్యం గురించి ఆలోచన చేయాలి. అంతేగాని వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళ స్వార్థం కోసం సొంతం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దుశ్చర్యం. ఇది ఎక్కడా కూడా చూడలే. అదేటో కానీ చంద్రబాబు నాయుడికి ప్రైవేట్ రంగంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుల దగ్గర నుంచి వరల్డ్ బ్యాంకు చేతికాడని చెప్పి ఆ రోజు వామపక్ష దివ్యాంగులను కూడా ప్రోత్సహిస్తే వారు కూడా అందరిలా రాణిస్తారని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక బైపాస్ రోడ్డు డిఎంహెచ్ స్కూల్లో సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు. గతంలో భవితా సెంటర్స్కి ఆ విద్యార్థులు రావటానికి ఎస్కాట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్లు 3,000 ఇచ్చేవారని కూటమి ప్రభుత్వం 6,000 చేస్తుందన్నారు. భవితా సెంటర్లో పనిచేసే ఆయాలకు 6 నుంచి 7,000, ఫిజియోథెరపీ వైద్యులకు 12,000 రూపాయలు బడ్జాన్ని పెంచిందన్నారు. మంచి పనితనం కలిగినటువంటి పిల్లల తల్లిదండ్రులకి నమస్కారాలు. సర్టిఫై చేసే విధంగా సర్టిఫై అయిన తర్వాత వారి యొక్క అవసరాలు, అది ఏదైతే ఇంటిలో కానివ్వండి లేకపోతే బయట తిరగడానికి కానివ్వండి, ఏదైతే వారి యొక్క వ్యక్తిగత అవసరాలకి ఉపయోగపడే విధంగా ఏదైతే
ఎలిమికో సంస్థ వారి ద్వారా ఈ యొక్క ఉపకరణాలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజున శ్రీకారం చుట్టడం అన్నది, అది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని కార్యక్రమం చేసుకోవడం అన్నది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని చాలామంది తల్లిదండ్రులు సద్వినియోగపరచుకోవడానికి వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది. గతంలో కూడా ఇదే కార్యక్రమం క్యాంప్ రూపంలో కాదు, వారి యొక్క అవసరాల కోసం ఇచ్చే ఏదైతే ఉపకరణాలు ఉన్నాయో ఎస్కేవిటి స్కూల్లో ఇచ్చినప్పుడు ఆ రోజు మేము కూడా ఒకంత చర్చించుకున్నాం. పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, ఇస్తా ఉన్నాయేమో అందరికీ కనబడట్లేదు ఏమిటి అని ఆలోచించినప్పుడు ఆ మెడికల్ సర్టిఫికేషన్లోనే చాలామంది కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితి రానివ్వకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు మెడికల్ క్యాంప్ ఉంటుంది అన్నది మీరందరూ కూడా గమనించాలి. మౌలి, తనోజ్, శివాని, నాగారం జంటగా సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లిటిల్ హార్ట్స్. ఈటీవీ విన్ ప్రొడక్షన్ లో ఆదిత్య హాసన్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లో విడుదలైన విజయ డంక మోగిస్తుంది. యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆడియన్స్ అందరూ ఇంత రెస్పాన్స్ చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డ్ ఉందా, మరి ఎందుకురా నీకు అని డైలాగ్ ఉంటది. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డ్ ఉంది. ఫస్ట్ డే ఆల్ షోస్ హౌస్ఫుల్. ఒక చిన్న సినిమాకి ఇది చాలా, నాకైతే రికార్డ్. చాలా ఆనందంగా ఉంది. అసలు ఆడియన్స్ రియాక్షన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ 5 minutes కి అరుస్తున్నారు, ఎవ్రీ 5 minutes కి విజిల్స్ వస్తున్నాయి, పేపర్లు ఎగురుతున్నాయి. అంటే ఎంత ఎంజాయ్ చేసి యాక్సెప్ట్ చేసుకుంటే క్యారెక్టర్స్ ని కానివ్వండి, ప్రతి ఒక్క సీన్ ని కానివ్వండి అంత ఎంజాయ్ చేశారు, అంత అప్లాజ్ వచ్చినాయి మాకు. అండ్ చాలా చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ప్రేమలో లాంటి సినిమా కానీ ఇట్లాంటి మలయాళం సినిమాలు చూసినప్పుడు నాకు లోపల చాలా ఉంటుంది, అరే మన తెలుగులో ఇంత రియల్గా ఇంత న్యాచురల్ టైమింగ్లో ఒక సినిమా వస్తే చాలా బాగుంటుంది అనుకున్నాను. అండ్ మాత్రం నా ఆకలి అయితే మాత్రం ఈ సినిమాతో తీరింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఇచ్చిన నాకు ఈటీవీకి కానీ, అదేవిధంగా ఆదిత్య హాసన్కి కానీ అందరికీ కూడా వంశీ నేను కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలే నిజంగా మా గౌరవాన్ని పెంచుతాయి, మా మీద ఉన్న జనాలకు మా మీద ఉన్న నమ్మకాన్ని పెంచుతాయి, అండ్ మా మీద మాకు నమ్మకాన్ని పెంచుతాయి. నిజంగా ఈ యంగ్ టీం, ఈ సినిమా తీసిన టీం మొత్తం చూస్తే ఎవ్వరు కూడా 30 years లోపోలే అందరూ కూడా. ఇట్లాంటి ఇంత యంగ్ టీం ఇంత మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే సమ్ టైమ్స్ అంటారు చూసారా, యంగ్ ఈజ్ ద ఎనర్జీ అనేది, అది మాత్రం ఈ టీం 100% ప్రూవ్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఈ సినిమా అంతగా మమ్మల్ని నవ్వేస్తుంది. అంత సంక్రాంతికి వస్తున్న నెంబర్స్ కి క్లోజ్ గా వస్తుందేమో అని అంటున్నారు. మా ప్రేమని మేము ఇస్తాం, మేము థియేటర్స్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తాం, ఇదంతా జరుగుద్ది. మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన ఈటీవీ మేనేజ్మెంట్కి, ఆదిత్య హాసన్కి థ్యాంక్ యూ సో మచ్. నువ్వే కావాలి వచ్చింది ఆ రేంజ్ హిట్, ఆ రేంజ్ మూవీస్ మళ్ళీ 25 years తర్వాత డెఫినెట్గా ఆ రేంజ్ హిట్ కూడా మాకు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. నా ఓన్లీ క్యాలిక్యులేషన్ ఫస్ట్ నుంచి ఏంటంటే చిన్న బడ్జెట్లో ఒక లవ్ స్టోరీ చెప్తే డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని నేను గట్టిగా నమ్మాను. ఫస్ట్ ఫిలిం రాంగ్ కామే ఉండాలని అనుకున్నాను. వెరీ హ్యాపీ. జోక్స్ అపార్ట్, దిస్ ఈస్ హెడింగ్ టువర్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇన్ స్మాల్ ఫిల్మ్స్ అండి. రీజన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఇందులో పెద్ద ఫైట్లు లేవు, పెద్ద గ్రాఫిక్స్ లేవు, పెద్ద పాటలు లేవు, చిన్న హృదయం ఉంది. అదే లిటిల్ హార్ట్. ఆ లిటిల్ హార్ట్ ఇవాళ అందరికి కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మౌలి, అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ శివాని, అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మార్తాండ్. సో ఇట్ ఈస్ లైక్ హోమ్ కమింగ్. రాష్ట్ర విభజనకు వర్గీకరణే కారణమని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతమోహన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాలలు, తెలంగాణలో మాదిగలు ఎక్కువగా ఉన్నారని, ఏపీలో వర్గీకరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019-2024లో ఓట్ల చోరీ, ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీహార్లో చేపట్టిన యాత్రలో రాహుల్ గాంధీ చెప్పిన మాటలు వాస్తవాలన్నారు. ప్రతిరోజు ఏదో కొత్త సంగతి చెప్తానే ఉన్నాడు. విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తానంటాడు, రాజమండ్రిని డెవలప్ చేస్తానంటాడు, మరి కర్నూలుని డెవలప్ చేస్తానంటాడు. ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సాధించినటువంటి ప్రగతి అభివృద్ధి ఏంటి అని నేను అడుగుతున్నా. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 15 సంవత్సరాల్లో చేయలేంది నువ్వు రాబోయే 2-3 సంవత్సరాల్లో చేయబోయేది ఏంటి? ఊరికే మాటలు చెప్పడం తప్ప ఏమీ లేదు. ఆయన అంటున్నాడు ఈ మధ్య కొత్త స్లోగన్స్ తెస్తున్నాడు. ఒక కొత్త స్లోగన్ తెచ్చాడు, వాట్సప్ పరిపాలన అని. వాట్సప్ ద్వారానే పరిపాలన చేస్తాను అన్నాడు. అంటే మనం ఒక కాగితాన్ని వాట్సాప్లో పెడితే దానిపైన ఆర్డర్లు ఇస్తానని. ఇది వాట్సాప్ పరిపాలన కాదు, వాటాల పరిపాలనగా తయారైపోయింది. వాట్సాప్ పరిపాలన పోయి వాటాల పరిపాలనగా తయారైంది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. ఈరోజు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఆయన తీసుకొని వచ్చాడు క్రితంలో ముఖ్యమంత్రి. దాన్ని అమ్మడం ఎందుకయ్యా? దాన్ని నిలబెట్టుకోవచ్చు కదా, దాదాపుగా పూర్తి అయినాయి చాలా. దాన్ని నేను ప్రైవేటైజ్ చేస్తాను అంటాడు. ఈ ప్రైవేటైజ్ చేయడం ఎట్టంటే మీకు అర్థమయ్యేటట్టుగా ఒక్క మాటలో చెప్పదలుచుకున్నాను. జైలు పక్కనే ఒక హోటల్ కట్టారు, సరోవర్ హోటల్, మంజీరా సరోవర్ అని పెట్టారు. ఆ భూములు ఎవరి? జైలు భూములను తీసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ విధంగా 17 మెడికల్ కాలేజీలను ఆయన ప్రైవేటైజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇది తప్పు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని అమ్మొద్దు, ముడుపులు సాధించుకోవద్దు, ఇది తప్పు. ఉన్నదాన్ని క్రితంలో తెచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి బ్యాంకుల్లో అప్పు తెచ్చి నీకు డబ్బు లేకపోతే ఈ 17 మెడికల్ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు, ప్రభుత్వ పరంగానే ఉండాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు చెందిన విలువైన భూములను కాజేసేందుకు సీఎం చంద్రబాబు భారీ స్కెచ్ వేశారని, తన బినామీలకు పీపీపీ మోడ్తో మెడికల్ కాలేజీలను కట్టబెట్టే యత్నం వెనుక భారీ అవినీతి దాగి ఉందని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల గొంతు నొక్కుతాం, ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల గొంతు నొక్కుతాం ఉన్న ధోరణి చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కనపడుతుంది. ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే వికలాంగుల్ని దొంగలతో పోలుస్తున్నారు. యూరియా కోసం మాట్లాడే రైతుల్ని కూడా వాళ్ళకి ఒక పార్టీ అంటగట్టి, లేదంటే యూరియా కోసం లైన్లో ఉన్న రైతులను కూడా వారి మంత్రులతో వీళ్ళు ఏదో బఫే భోజనాల కోసం చేస్తున్నారని చెప్పేసి ఏదో వాళ్ళని వెటకారం చేయడం, రకరకాల విధానాలు ఆయన పాటిస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ యూరియా దొరక్క అల్లాడిపోతున్న పరిస్థితి మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారి మాటలు, దాన్ని ప్రశ్నించే రైతుల్ని, లేకపోతే పక్కదారి పడుతున్న యూరియా లారీలు పట్టుకున్న రైతుల్ని వాళ్ళకు పార్టీ అంటగట్టడం. యూరియా పక్కదారి పడుతుంటే రైతులు ప్రెసిడెంట్స్ కానీ గవర్నమెంట్ కానీ చేయాల్సిన పని డ్యూటీ రైతులు చేస్తుంటే వారికి పార్టీ అంటగట్టడం. అయ్యే చంద్రబాబు నాయుడు గారు రైతులు తెలుగుదేశం వారు ఉంటారు, బీజేపీ వారు ఉంటారు, జనసేన వారు ఉంటారు, వైఎస్ఆర్సీపీ వారు ఉంటారు, అందరూ ఉంటారు రైతుల్లోని. కానీ వారికి ఒక పార్టీ లేదంటే వారిని ఒక అసాంఘిక శక్తుల్లాగా మాట్లాడడం సమంజసం కాదని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళ గురించి ఏదో ఫేక్ న్యూస్లని, ఆఖరికి గౌరవ ప్రతిపక్ష నాయకుడు పెట్టిన పోస్ట్ కూడా ఫేక్ అని చెప్పేసి మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా మనసు కలిసివేసే విధంగా ఉంది. ఎందుకంటే మీకన్నా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ రాష్ట్రంలో. పూర్వం హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ని రకరకాల రాజకీయ కార్యకలాపాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఉపయోగించేవారు. కానీ ఈరోజు ఎన్టీఆర్ భవన్లో మీరు నడిపేది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీయా చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? మీరు ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఫేక్ న్యూస్లు కానీ, ఫేక్ ఎల్లో మీడియా ఛానల్స్ కానీ మీ గురించి పనిచేసేవి.
ప్రజల పక్షాన గొంతెత్తే వారి మీద మీకు ఎందుకు అంత ఇబ్బంది, ఎందుకు అంత నియంతృత్వ ధోరణి? మీ నియంతృత్వ ధోరణి చూస్తుంటే సామాన్యులు భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలుగా ప్రజల తరపున పోరాటం చేసి మేము అసలు పట్టించుకునే పరిస్థితి లేదు, మీ నియంతృత్వ ధోరణి పట్టించుకునే పరిస్థితి లేదు, మీ రెడ్ బుక్స్ పట్టించుకునే పరిస్థితి లేదు, మీరు పెట్టే కేసులకి భయపడే పరిస్థితి లేదు ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేము. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒకందుకు నాకు జాలి కూడా వేస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న హిట్లర్ లేకపోతే ముస్సోల్ని లేదంటే మీలో ఉన్న మానసిక వైకల్యం కానీ పరాకాష్ఠకి అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిందంటారు కదా, పరాకాష్ఠకి చేరి పరిస్థితి నేను చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా రైతుల పట్ల మీరు వ్యవహరించే తీరు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే రైతులు నష్టపోతున్నారు. ఈ రాష్ట్రంలోని సుమారు 200 రూపాయలు ఎక్స్ట్రా ప్రభుత్వం అమ్మే రేటు కన్నా 200 రూపాయలు ఎక్కువ పెట్టినా యూరియా దొరకని పరిస్థితి కనపడుతుంది. దానికి మీరు అవలంబిస్తున్న విధానాలే చేటు చేస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రైతుని క్రైటీరియాగా తీసుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుంటే ఆ పట్టాదారు పాస్ పుస్తకాన్ని బట్టి అతనికి ఎన్ని యూరియా బస్తాలు ఆయనకి అవసరమవుతాయో మనం తీసుకోవచ్చు. కానీ మీరు చేసేది ఏంటి? ఆధార్ కార్డు క్రైటీరియా తీసుకున్నారు. వందలాది ఆధార్ కార్డులు పెట్టేసి మండలాలకి గ్రామాలకి రావాల్సిన లారీ లోడ్లు పక్కదారి పట్టిస్తున్నారు. రైతులకు అందకుండా పక్కదారి పట్టిస్తున్నారు. బస్తా 200, 300 ఎక్స్ట్రా వేసుకుని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. దయచేసి అది సర్దిద్దండి అని చెప్పేసి ప్రతిపక్షాలు కానీ రైతులు కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే ఫేక్ ప్రాపగాండా, ఫేక్ ప్రచారం అని చెప్పేసి మీరు మాట్లాడే ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇంకా యూరియా సమస్య అలా ఉంటే యూరియాలో గమనిస్తే 200-300 కోట్లు స్కామ్ కనపడుతుంది. కొన్ని 200-300 కోట్లు అంటే అది చిన్న స్కామ్ అనుకుందాం అనుకోండి. 200-300 కోట్లు అంటే మీ దృష్టిలో అది డబ్బు కూడా కాదు. మీ దృష్టిలోని, మీ కుమారుడి దృష్టిలోని అది డబ్బు కూడా కాదు. ఆరోగ్యశ్రీ మరి రాష్ట్రంలో 14 నెలలు బట్టి అంటే మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ రోగులు కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.